నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శుభాలను ప్రసాదించేది, సంతోషాలను సిద్ధింపచేసేది ఉగాది. అయితే చందమామకు అమావాస్య, పూర్ణిమ ఉన్నట్టే మన జీవితంలో కూడా సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి అవి వస్తూ ఉంటాయి. అయినప్పటికీ 6 రుచుల ఉగాది పచ్చడిలాగా సుఖదుఖాలు, లాభనష్టాలు సరిసమానంగా ఉండాలని, ప్రతి వ్యక్తి బాగుండాలని కోరుకునేది ఈ ఉగాది పండుగ. ఉగాది అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. సమాజ స్థితిగతులను, ప్రతి వ్యక్తి భవిష్యత్తును తెలియచేస్తుంది ఈ పంచాంగం. ఉగాది నాడు పంచాంగ శ్రవణం గావిస్తే సకల శాంతులు కలుగుతాయని ప్రతీతి. ఈ నేపథ్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభవేళ ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే రీతిలో పంచాంగ శ్రవణం గావించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పురోహిత సార్వభౌమ, ఖగోళ జ్యోతిష్య పండితులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. ముందుగా మా ప్రేక్షకులందరి తరపున మీకు ఈ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం అండి. మీకు భక్తి టీవీ ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సర ఉగాది ప్రత్యేక కార్యక్రమాన్ని గణపతి ఆరాధనతో మనం ప్రారంభించుకుందాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నన్నిరృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గ్రహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోऽస్తు తే. ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నన్నిరృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ దీపలక్ష్మ్యై నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యః శరాహవే కేతవే నమః. ఓం ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితారథేనా దేవో యాతి భువనాని పశ్యన్నో. మహాసరస్వత్యై నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసగం సృజామసి. మానోహిగుం సైజాతవేదో గామశ్వం పురుషం జగతో అభిభ్రదగ్న ఆదే శ్రియామా పరిపాదయ. హిరణ్యపాత్రం మధో పూర్ణనందదాతి మధవ్యో భానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి. సతతం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు.
నిత్యశ్రీరస్తు నిత్యసన్మంగళాని భవంతు. ఆనంద దివ్యకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జ్ఞాన సరస్వతి మాతా కీ జై. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనైవతే ధీనామ విత్రియవతో. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్నో. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానపసుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. పంచాంగావిష్కరణ ముహూర్తః సుముహూర్తో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పంచాంగ ఆవిష్కరణ ముహూర్త ముహూర్తో అస్తు. ఓం ధ్రువంతే రాజా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః. పంచాంగ ఆవిష్కరణ ముహూర్త ముహూర్తో అస్తు. గురువుగారు, ఈనాటి శుభవేళ ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఈ పరాభవనామ ఉగాది అసలు పరమార్థం ఏంటి, వాటి గురించి స్థూలంగా సూక్ష్మంగా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు. పరాభవ అంటే ఏంటి? పరాభవతి తస్య భావ కర్మవా అని వ్యాకరణం చెబుతోంది. పరాభవము అంటే నేను పరాభవింపబడ్డాను అనేటటువంటి స్థితిని భావము అంటారు. తస్య భావ, ఇదొక విషయం. అంటే నేను అవమానాన్ని పొందుతున్నాను అనేటటువంటి విషయాన్ని గుర్తించటం కాలం మనకి గుర్తింపజేస్తుంది. ఆ గుర్తుని పరాభవము అంటాం. తర్వాత ఏమన్నారు? కర్మవా అన్నారు. అంటే పరాభవించటం అనే క్రియకి దోహదం చేయటం, ఎదుటి వారిని పరాభవించే ప్రయత్నం జరగటాన్ని కూడా పరాభవం అంట. రెండు అర్థాలు ఉన్నాయి పరాభవలో. అలాగే పదం కూడా రెండు పదాలు ఉన్నాయి పరాభవ నామంలో. పరా ఒకటి ఉపసర్గ, భవ భూ అనే ధాతువు నుండి ఉత్పన్నమైనటువంటి భవ అనేటటువంటి శబ్దం, అది క్రియాపదం నుంచి వచ్చినటువంటి నామవాచకం. ఈ రెండు కలవటం వల్ల తిరస్కారార్థే. మరి ఎవరికి పరాభవం అంటే విధర్ములకి, పరిత్రాణాయ సాధూనాం అని చెప్పారు కదా. పరమాత్మ మంచివారిని కాపాడుతూ ఉంటారట. వినాశాయ చ దుష్కృతాం, ఈ చెడుని తొలగించడానికి, చెడ్డ బుద్ధి చెడ్డ భావము ఇవన్నీ తీసివేయడానికి కాలస్వరూపుడుగా పరమాత్మ ఇక్కడ ప్రవేశించి పరాభవ అనే పేరుతో ఎవరైతే ధర్మానికి దూరంగా ఉంటున్నారో, ఎవరైతే ధర్మానికి ఇబ్బంది కలిగిస్తూ, దేవతలకు ఇబ్బంది కలిగిస్తూ, మంచిని ఇబ్బంది పెడుతూ ఉంటారో వారి పాలిట భరతం పడతారు. వారికి తిరస్కారం, మనకు కాదు. మనం ఎప్పుడు సదా అహమేవ, మనం ఎప్పుడు మంచివారమే అనే భావన, ఎప్పుడైతే సదా మంచినే కోరుతూ ఉంటామో మనలో మంచి పెరుగుతూ ఉంటుంది, సత్యం పెరుగుతూ ఉంటుంది. సత్యం వద ధర్మంచర. ఈ విధంగా పరాభవనామ సంవత్సరము చెడుని నిర్మూలించడానికి ఏర్పడేటటువంటి తిరస్కారము, దాన్నే ఓటమి, పరాభవము అన్ని ఇన్ని విధాలుగా
మనకు చెప్పుకున్నాము. ఇదే పరాశక్తితో చూచినప్పుడు అత్యంత ఉత్కృష్టమైనటువంటి అర్థం ఆది పరాశక్తిగా మనం చెప్పుకుంటాము. సర్వశ్రేష్టమైనటువంటి విషయాలుగా ఈ పర అనే ఉపసర్గం ఉన్నది. ఇక్కడ భూధాతువుతో చేరటం వల్ల, భవ అనేది రావటం వల్ల నా యజ్ఞ పరా భవతి న యజమాన అనే వేదవాక్యం ప్రమాణంగా ఉన్న కారణం చేత దేవతారాధన చేసేవారికి, యజ్ఞములు చేసేవారికి, పూజలు చేసేవారికి, భగవంతుడికి దగ్గరగా ఉండి స్మరణ చేసేవారికి ఎటువంటి అవమానము జరగదు. నా పరాభవతి నా యజ్ఞ పరాభవతి. యజ్ఞం చేసేవారికి పరాభవం లేదు, యజమానికి పరాభవం లేదు. ఆ యజ్ఞం చేసే యజమానికని సాక్షాత్తు యజుర్వేదమే తెలియజేస్తుంది. పరాభవ అంటే తిరస్కారము, అపజయము, పరాజయము. ఎవరికి? మనకి కాదు, చెడు చేసేవారికి మాత్రమే. ఆ చెడు చేసేవారిని కూడా శిక్షించదు, వాళ్ళని తగ్గిస్తుంది. అయ్యో నేను తప్పు చేస్తున్నానే అని తెలియపరుస్తుంది. తస్య భావ అన్నాం కదా, పరాభవ పరాభవతి, తస్య భావ కర్మవా అన్నాం. కాబట్టి అదే నాయనా నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు అని బుద్ధికి తెలియజేసే స్థితే పరాభవ. అంతకంటే ఏం లేదు. చెడుకి దూరంగా ఉండు, మంచికి దగ్గరవుతూ కాలాన్ని సంస్కరిస్తూ ముందుకు తీసుకెళ్లేది పరాభవ. 40వ సంవత్సరంలో ఈ పరాభవ షష్ఠి సంవత్సరాత్మక చక్రంలో వస్తోంది. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో నవనాయకులు ఎవరు, నవనాయకుల ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ప్రధానంగా సంవత్సరాధిపతిని ఆధారం చేసుకొని రాజు, అలాగే మంత్రి, ఈ విధంగా 9 మంది నాయకుల యొక్క నిర్ణయం జరుగుతుంది. పరాభవనామ సంవత్సరం ఈసారి ఒక విశేషం ఉన్నది. అది అమావాస్యతో మొదలై పాడ్యమి ఉన్న కారణం చేత అమావాస్య సహిత విశ్వావసు అమావాస్య సహిత ప్రయుక్త, సహిత అంటేనే సరిపోతుంది, విశ్వావసు ప్రయుక్త పరాభవ అమావాస్యతో కూడా వస్తుంది. ఇది ఒక విశేషం. 2వ రోజు పాడ్యమి సూర్యోదయ అనంతరం 3 ముహూర్తములు దాటి లేని కారణము చేత పూర్వ దినమునందే తీసుకునే సాంప్రదాయం ధర్మశాస్త్రంలో ఉన్న కారణం చేత ఇక్కడ పూర్వ విద్ధాగ్రాహ్య అమావాస్యతో కూడినటువంటి పండగను మనం చేసుకుంటున్నాం. అమావాస్యతో కూడిన పండగ చేసుకునేటప్పుడు మహత్ఫలం అన్నారు. ఎందుకంటే కాలచక్రానికి సూర్యుడు అధిపతి, అధిష్టాన దైవం. అందులో ఈ సంవత్సరం బృహస్పతి వారంతో మొదలవుతోంది. ఇప్పుడు మనకి ఈరోజు గురువారం. అధిపతి రాజు, రాజా గురుహు, దేవగురువైనటువంటి బృహస్పతి సమస్త మంత్రములకి అధిష్టాన దైవం సంవత్సరాధిపతిగా ఉన్నప్పుడు ధర్మబద్ధమైన పాలన ఆయన యొక్క రాజ్యంలో జరుగుతుంది. ప్రజలంతా కూడా మంచి ఫలితాలని పొందుతారు. ఈ నామంలో ఉన్నటువంటి ఆ చెడు తొలగిపోతుంది. అలాగే యజ్ఞాలకి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాన్ అని మనకి వేదం చెబుతోంది. కాబట్టి యజ్ఞో వై విష్ణు అని చెబుతోంది కనుక విష్ణువు యజ్ఞానికి ఎంత మూలమో మంత్రములకి బృహస్పతి స్వరయుక్తమైనటువంటి మంత్రాలకి ఆయనంత మూలం. నా యజ్ఞ పరాభవతి అని మనకి వేదం చెప్పింది. కాబట్టి దైవారాధనకి మూలంగా బృహస్పతి రాజుగా ఉన్నారు కనుక శాస్త్రం ఏం చెప్పిందంటే పరాభవాబ్ధి రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయ. పాడి పంటలు ఇవన్నీ బాగుంటాయి, కానీ పరిపాలన విషయంలో రాజులకి ప్రాప్నువంతి పొందుతారు. ఏం పొందుతారు? పరాభవం. నీవు విధర్మంలో ఉండకుండా సధర్మంలో చక్కగా జాగ్రత్తగా సద్బుద్ధితో బృహతాం దేవానాం వా పతి బృహస్పతి అని చెప్పారు. కాబట్టి బృహతాం
దేవానాం వేదమంత్రాణం వా పతి అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి మంచి ఆలోచన సరళతో బుద్ధిలో బృహస్పతి లాంటి వారు అన్నట్టుగా మంచి చెడులని చూస్తూ సమాజ హితం కోరి ఎవరైతే ధర్మబద్ధంగా మాట్లాడి సహాయబద్ధంగా సత్యవాక్య పరిపాలనలతో ముందుకు సాగుతారో వారికి ఎటువంటి శ్రమ ఉండదు, పంటలు బాగా పండుతాయి. కానీ రాజుల మధ్య మాత్రం వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ప్రాప్నువంతి పరాభవం అన్నారు కనుక పరాభవాన్ని పొందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ఇక్కడ రాజా గురుహు, ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి? సంవత్సర ఫలం, పరాభవనామ సంవత్సర ఫలం. ఇప్పుడు మనం చెప్పుకునేది గురోహ రాజా ఫలం. ఇది చాలా మంచిది. గురువు రాజుగా ఉంటే ఏంటి? ద్విజాతయ సర్వ ద్విజాతయ కర్మ రతా సధర్మా సన్మార్గగా నీతివిదో నరేంద్రా సుభిక్షం ఆరోగ్య సుఖం ప్రజానాం సువృష్టిరబ్దాధిపతౌ సురేజ్యే. దేవగురువైన బృహస్పతి సాక్షాత్తు రాజుగా పాలన చేస్తే మంచి కార్యములు యందు ధర్మాసక్తి కలిగి ఉంటారు. రాజులు సన్మార్గమైన పరిపాలన చేయటానికి యోగ్యత వస్తుంది. నీతివేత్తలు అవుతారు, ధర్మాధర్మ విచక్షణతో ముందుకెళ్తారు, ధర్మయుక్తులు. సుభిక్షము ఉంటుంది. సుభిక్షం అంటే పాడి పంటలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అనారోగ్యాలు ఉండవు. ఎందుకని? సాక్షాత్ మంత్రాధిపతి అక్కడ కూర్చున్నాడుగా. ఇంద్రుడికే గురువు అయినటువంటి యుద్ధం ఎలా చేయాలో యుద్ధతంత్రాన్ని రచించే బృహస్పతి ఉన్నాడుగా రాజుగా. ఆరోగ్యం అన్నిటికంటే మించి సుఖం అండి. బృహస్పతి రాజు అయితే సుఖం. ఈ విధంగా మనకి ఆ పరాభవ నామ సంవత్సర శ్లోకంలో చెప్పిన రాజుల మధ్య ఉన్నటువంటి పరాభవ స్థితి అంతా కూడా చక్కపడుతుంది రాజైనటువంటి గురువు వల్ల అని చెప్పారు. దాని తర్వాత కుజస్య మంత్రిత్వ ఫలం. మంత్రి కుజుడు కాకూడదు. సైన్యాధ్యక్షుడు ఎప్పుడైతే మంత్రిగా వస్తాడో యుద్ధాలు తవి తీస్తాడు ఆయన. యుద్ధాలు చేద్దాం రా అంటాడు ఆయన. యుద్ధ భేరీ మోగుతుంది. కాబట్టి అలా లేకుండా ముందుకెళ్ళాలి. ఏముంటున్నాడు అక్కడ? అంతేకాదు, దహ్యంతే వనాది వన్హినా భృశం పురగ్రామ. అంటే అన్ని చోట్ల కూడా అగ్ని భయాలు ఉంటాయి. కుజుడు మంత్రి అయినప్పుడు అగ్ని చేత పట్టణ గ్రామ వనాదులు దహింపబడతాయి. దహ్యతే అన్నారుగా, ఆత్మనేపథ ప్రయోగం చేశారు. వర్షములు కొద్దిగా ఉంటాయి, రాజులకు యుద్ధములు కలుగుతాయి. చూడండి, ఇందాక చెప్పిన దానికి ఇది వ్యతిరేకిస్తోంది. అప్పుడే తొందరపడద్దు. 9 మందిని చూసిన తర్వాత అన్నిటి మీద నిర్ణయించాలి అప్పుడు. కాబట్టి చంద్రస్య సేనాధిపతిత్వం ఫలం అతివర్షమతివార్షం అరోగా సుఖినో జనా బహుక్షీర ప్రదాగావశ్చ చంద్రే సేనాధిపే సతి. చంద్రుడు సేనాధిపతి అవటం అసలు సహజంగా ఆయన జగన్నిర్మాణ పరిపాలన చక్రంలో చంద్రుడు రాణి, సూర్యుడు రాజు. ఆయన ఇక్కడ సేనాధిపత్యం వచ్చింది. సేనాధిపతి ఏమో మంత్రి అయ్యాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల చంద్రుడు మంత్రి అయితే మంచిది. శుభగ్రహం ఎప్పుడైనా మంచి చేస్తుంది. అధిక వర్షాలు కురుస్తాయి. అయితే ధరలు పెరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పెరుగుతాయంటే అన్నిటికైనా అంటే అన్నిటికీ. ప్రజలు ఏ విధమైన రోగములు లేని వారి ముఖ్యమైన సుఖము కలిగి సుఖజీవనాన్ని పొందుతారు. గోవులు పాలిస్తాయి. బహుక్షీర ప్రదాగావశ్చ అని చెప్పారు కాబట్టి. తర్వాత శుక్రస్య సస్యాధిపతం. శుక్రస్య సస్యాధిపతిత్వ ఫలం. శుక్రుడు కనుక సస్యాధిపతి అయితే చాలా మంచిది. జలధాన్యాని సర్వాణి స్థలధాన్యాని యాని చ పాండు భూమిస్తు ఫలిత శుక్రే సస్యాధిపే సతి. జలధాన్యములు అంటే నీటి సహకారంతో పండించేటటువంటి వడ్లు, వరి మొదలైనటువంటి స్థలధాన్యాన్ని తక్కువ నీరుతో ఉన్నా సరే పండించేటటువంటివి అవి. తెల్లని భూములు, అలాగే తెలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులన్నీ శుక్రే సస్యాధిపే సతి. చక్కని పంటలు పండుతాయి, సమృద్ధిగా పండుతాయి.
ఎటువంటి ఇబ్బంది లేదు. ఫలవంతమైనటువంటి సారవంతమైన దిగుబడి అంటారు. రైతన్నలకి ఈ సంవత్సరం శుక్రగ్రహం వల్ల సిరి సంపదలకి లక్ష్మీదేవి అధిష్టాన దైవం, లక్ష్మీదేవికి అధిష్టాన గ్రహము శుక్రాచార్యుల వారు కాబట్టి ఫలితం బ్రహ్మాండం. బుధస్య ధాన్యాధిపతిత్వ ఫలం. బుధుడు ధాన్యాధిపతి అయితే కొద్దిగా ఇబ్బంది ఉంటుందయ్యా. మధ్య వృష్టిర్మందసస్యం మేఘ వాతేన పీడితా అని చెప్పారు. బుధుడు కనుక ఈ ధాన్యాధిపతి అయితే మధ్యవృష్టి, వాయుపీడ, రాజులు అందరూ కూడా భయపడుతూ ఉంటారట. ఎప్పుడేం జరుగుతుంది. పాలనలో స్పష్టత లోపించే అవకాశం ఉంటుంది భయం వల్ల. అది బుధుడి యొక్క ఫలితం. తర్వాత చంద్రుడికి 2వ ఆధిపత్యం వస్తోంది. చంద్రస్య అర్ధాధిపతిత్వ ఫలం సువృష్టి సర్వసస్యానాం అభివృద్ధిశ్చ జాయతే. చాలా మంచి మాట చెప్పారు. సువృష్టి సర్వసస్యానాం, మంచి వానలు కురవడం వల్ల మంచి పంటలు పండుతాయి. చాలా బాగుంది కదా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా. ఎప్పుడైనా సరే చంద్రుడు కనుక వస్తే ధరలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరం అయినా సరే. చంద్రస్య మేఘాధిపతిత్వ ఫలం. అర్ఘాధిపతి ఆయనే, సైన్యాధిపతి ఆయనే, మేఘాధిపతి ఆయన అయితే ఆయన చేతులనేగా స్విచ్ ఆయన బాగా వేస్తాడు. బాగా మంచి వానలు బాగా ఎక్కడ కావాలి అక్కడ బాగా సమృద్ధిగా. సువృష్టి సర్వదేశానాం ఫలిత ధాన్య జాతయ చంద్రే మేఘాధిపే సతి బహుక్షీర ప్రదాగాశ్చ బహుక్షీర ప్రదాగావ. ఆవులు బాగా, ఆవులు అంటే ఇంకా గేదెలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. అంటే పాడి పంటలు బాగుంటాయి. చంద్రుడు మేఘాధిపతి అయితే మంచి వానలు, అనేక రకాలుగా ధాన్యములు ఫలిస్తాయి. సూర్యస్య రసాధిపతిత్వ ఫలం. సూర్యుడు రసాధిపతి అయితే తిల, తైల, గుడ, క్షార ఇట్లా ఈ విధంగా అనేక రసధాన్యాలు రసజాతయ అన్నారు. అవన్నీ కూడా సర్వే రవౌ యది రసాధిపే. తిలలు, నూనె, బెల్లము, ఉప్పు మొదలగు రసజాతులు ఏవైతే ఉన్నాయో ద్రవములతో ఉన్నటువంటివి, ఆయిల్స్, అవన్నీ కూడా ధరలు తగ్గుతాయి. బాగుంది. శుక్రస్య నీరసాధిపతిత్వ ఫలం. రసము కానివి ఘన పదార్థాలు. రసం అంటే ఏంటి? ద్రవం. రసం కానివి నీరసం. ఆ రసం కానివి అన్నీ ఏవైతే ఉన్నాయో కర్పూరము, ఈ లోహాలు, బంగారము మొదలైనవి ఇవన్నీ కూడా, గంధము, హేమము, మౌక్తిక, వాసానాం, ఇవన్నీ శుక్రే నీరస నాయకే. శుక్రుడు కనుక నీరసాధిపతి అయితే ఇవన్నీ బాగా అందుబాటులో ఉంటాయి. ధరలు మాత్రం బాగా ఎక్కువగా ఆకాశంలో ఉంటాయి నాయన, జాగ్రత్త. సువర్ణాది ఇవన్నీ కూడా శుక్రుడు కదా మరి, అవన్నీ కూడా అలా ఉంటాయి. ఈ విధంగా చూసినప్పుడు మనకి ఎక్కువగా చంద్రుడికి 3, శుక్రుడికి 2 రావటం జరిగింది. మిగతా అన్నీ కూడా 1 వచ్చింది. అధిక శాతం శుభగ్రహాలకి ఆధిపత్యం రావటం శుభప్రదమైనటువంటి విషయం. అలాగే ఉపనాయకుల విషయంలో 21 మంది ఉపనాయకులు, ఉపపాలకులు ఉంటారు పరిపాలనలో. కాలచక్రంలో కాలపురుషుడు పరిపాలించే క్రమంలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరాన్ని పరిపాలిస్తున్న దైవము రాజా బృహస్పతి, మంత్రి కుజ, ఈ విధంగా చెప్పబడ్డటువంటి దాంట్లో వాళ్ళ కింద పనిచేసేటటువంటి ఉపనాయకులు 21 మంది, అందులో 14 మంది శుభులనే పెట్టుకున్నాడు ఆయన బృహస్పతి. ఆ విధంగా వచ్చింది. కాబట్టి పాలన ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది. 7 మాత్రమే పాపగ్రహాలకు వచ్చాయి. పాపగ్రహాల యొక్క ప్రభావం లేకుండా ఉంటుంది. ఇది విషయము. దీంతో నవనాయకుల యొక్క ఫలము పూర్తయినది. గురువుగారు, ముఖ్యంగా భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఈ పరాభవనామ సంవత్సరంలో రైతులకు ఎంతవరకు లాభదాయకంగా ఉంటుంది? ఎటువంటి ఫలితాలు ఆశించవచ్చు మనం? చాలా గొప్ప ఫలితాలు ఉన్నాయండి. పరాభవనామ సంవత్సరం పేరులోనే పరాభవం ఉన్నది, కానీ రాజును చూస్తే చాలా మంచి
గ్రహము బృహస్పతి, విజ్ఞానానికి జ్ఞానానికి సంబంధించిన రాజు మనకు గురువు కాబట్టి ఆ గురువు రాజుగా ఉన్నప్పుడు మంచి సువృష్టి అని చెప్తున్నారు శాస్త్రంలో. అలాగే చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా ఉండటం వల్ల జలకారకుడు కాబట్టి చక్కని పంటలు పండుతాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, బాగా ఉంది. అలాగే ఇక్కడ మేఘ నిర్ణయం కూడా చూస్తే కాల అనే పేరుతో మేఘం ఉన్నది కాబట్టి ఇది కూడా చక్కని ఫలితాలని ప్రసాదిస్తుంది. సంపూర్ణమైన పాడి పంటలు రైతన్నలకు దక్కుతాయి. ప్రజలంతా కూడా సుభిక్షంగా మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇక్కడ పశునాయక నిర్ణయంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి వారాధిపతిని బట్టి పశునాయకుడిని నిర్ణయిస్తాం కాబట్టి వారాధిపతి గురువు అవటం వల్ల సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే పశునాయకుడు అవుతున్నాడు, పశుపాలకుడు. పశుపాలకుడైతే ఎలా ఉంటుంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, అన్ని విధాలా కలిసి వస్తుంది, శుభప్రదమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే తర్వాత ఈ పరాభవలో మూఢాలు కానివ్వండి, కర్తరుల విషయం దాన్ని ప్రస్తావిస్తారా, తెలియచేయండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రధానంగా ఇదే వరుస క్రమంలో మూఢాలు కనుక చూసుకున్నట్లయితే 2 మూఢాలు ఉన్నాయి, గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి. గురుమౌఢ్యమి 15 జూలై 2026 నుండి 14 ఆగస్టు 2026 వరకు ఖచ్చితంగా 30 రోజులు గురుమౌఢ్యమి ఉన్నది. శ్రీ పరాభవనామ సంవత్సర ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి శ్రావణ శుద్ధ విదయ వరకు వివాహాది సుముహూర్తాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆషాఢ మాసం ఎట్లాగో శూన్యమాసం, శూన్యమాసంలోనే గురుమౌఢ్యం కూడా కలిసిపోయింది. చూడండి, ఆయన రాజు అవటం వల్ల ఆయన కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలన చేస్తున్నారు. శుక్రమౌఢ్యమి 19 అక్టోబర్ 2026 నుండి 29 అక్టోబర్ 2026 వరకు కేవలం 10 అంటే 10 రోజులు మాత్రమే ఉంది. పరాభవనామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ అష్టమి నుండి ఆశ్వీజ బహుళ దశమి వరకు ఈసారి దసరా నవరాత్రి ఉత్సవాలు శుక్రమౌఢ్యంలో వస్తున్నాయి. జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం మంచిది. ఇక వాస్తుకర్తరి ఎప్పటిలాగానే వాస్తుకర్తరి మాత్రం ఎప్పుడు అలాగే వస్తుంది. వాస్తుకర్తరి ఒకటి, ఎందుకంటే అది సూర్య భగవానుడి యొక్క సంచారాన్ని బట్టి ఉంటుంది. అలాగే సంక్రాంతి ఒకటి, ఇవన్నీ యథాతథంగా ఉంటాయి. మే 4, 2026 నుండి 29 మే 2026 వరకు మనకి వాస్తుకర్తరి, అనగా మే 4 రవి భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించడంతో వాస్తుకర్తరి ఆరంభం. అలాగే 29 మే 2026 రవి రోహిణి నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించడంతో వాస్తుకర్తరి పరిసమాప్తం అవుతుంది. ఈ విధంగా తర్వాత ఆర్ద్రా నక్షత్ర ప్రవేశము జూన్ 22, 2026 ఆర్ద్రా నక్షత్ర ప్రవేశం చేస్తున్నారు. నిజ జ్యేష్ఠ శుద్ధ నవమి నాడు ఆర్ద్రా నక్షత్ర ప్రవేశం చేయటం వల్ల సుభిక్షమైన సువృష్టి, అంటే మేఘాలు గర్భధారణ ఎప్పుడు చేస్తాయి, ఎలా జరుగుతుంది, వాటి యొక్క ఫలాలు ఎలా ఉంటాయి, దాని నుంచి వచ్చేటటువంటి పరిణామాలు ఈ ఆర్ద్రా నక్షత్ర ప్రవేశాన్ని బట్టి తెలుసుకుంటాము. ఈ పరాభవనామ సంవత్సరంలో మరొక విశేషం ఏంటంటే ఈ సంవత్సరం ఆచరించడానికి యోగ్యమైన గ్రహణాలు ఏవీ లేవు. పాక్షిక గ్రహణాలు లేవు, సంపూర్ణ గ్రహణాలు లేవు. ప్రత్యయ గ్రహణాలు గణితంలో వస్తాయే తప్ప వాటిని చూడటానికి ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దేవాలయాలు మూయటం, పూజలు చేయటం ఇటువంటివేవి ఆచరించడానికి అవకాశం పరాభవ కల్పించడం లేదు. సూర్యగ్రహణాలు లేవు, చంద్రగ్రహణాలు లేవు. గురువుగారు, ప్రత్యేకించి ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయి? చాలా మంచి ప్రశ్న అండి. గొప్ప నది, శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైనటువంటి నది యమునా నది. ఆ యమునా నదే కాపాడింది. ఆ పరమాత్మని తీసుకెళ్ళేటప్పుడు ఆ 2 పాయలుగా చీలి ఆయనకి దారి ఇచ్చింది. బాగా వర్షం వస్తోంది, ప్రళయంలాగా నది పొంగుతోంది. వసుదేవుడు బయలుదేరి వస్తుంటే యమునాదేవి తల్లి ఆ యమున ఆ శ్రీకృష్ణ పరమాత్మకి దారిని ఇచ్చింది. అటువంటి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. దేవగురువైన బృహస్పతి ఇక్కడ మనకి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా
ఈ పుష్కరాలు వస్తున్నాయి. జూను 2వ తారీఖు 1వ తారీఖు రాత్రి జూను 2వ తేదీ ప్రారంభం అవుతుండగా, అంటే నిశరాత్రి అర్ధరాత్రి 12 గంటల 17 నిమిషాలకి 1వ తేదీ రాత్రి 2వ తేదీ మొదలవుతుండగా, ఇక్కడ మంగళవారం నాడు అర్ధరాత్రి 12 గంటల 17 నిమిషాలకి తెల్లవారితే 2వ తేదీ జూను 2026 అనగా గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించేస్తారు. ఇక్కడ సార్ధత్రికోటి తీర్థరాజ సహిత యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఇది ఎప్పుడయ్యా అంటే జూను 2, 2026 శ్రీ పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ విధియ నుండి 13 జూను 2026 శనివారము అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయి. ఇప్పటిదాకా పరాభవనామ సంవత్సర స్థితిగతులను మనం తెలుసుకున్నాం. ఇక తదుపరి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకుందాం. ఇప్పుడు ప్రేక్షకులు ఎంతగానో ఇందాక నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ద్వాదశ రాశుల ఫలితాలు వాటిని తెలియచేస్తారా? మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ ఏడాది మీకు చాలా అనుకూలమైన కాలం. డిసెంబర్ ఆరంభం వరకు లాభస్థానంలో రాహు సంచారము కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. అన్ని వైపుల నుంచి ధనం ప్రవహిస్తుంది. అంటే డబ్బు అనుకూలంగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. రాజపూజ్యం కంటే అవమానమే ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి, సున్నితంగా సంభాషించాలి. రాహు రాజ్యస్థానంలో ఉండటంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వరుస విజయాలు సిద్ధిస్తాయి. గతంలోని ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. శని భగవానుడు వ్యయస్థానాన్ని ఆక్రమించి ఉండటం వల్ల అనుకోని ఖర్చులు మొహమాటం వల్ల ఎదురయ్యే అవకాశం ఉంది. సంవత్సరం ప్రథమార్థంలో గురువు తృతీయంలో ఉంటాడు కాబట్టి తోబుట్టువులతో దగ్గర వారితో సఖ్యతను పాటించాలి, సఖ్యంగా మెలగాలి. జూన్ 2 నుండి గురువు ఉచ్చస్థితిలో అంటే కర్కాటకంలో 4వ రాశిలో కొలువు తీరుతారు. ఆ ప్రభావంతో గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి. అటు పిమ్మట ఈ సంవత్సరం అక్టోబర్ నుండి గురుబలం విశేషంగా ఉంటుంది. పంచమ బృహస్పతి యోగం వల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు, ఉద్యోగార్థులకు అత్యంత అనుకూలమైన కాలం. దైవబలం పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. అలాగే పెద్దల విషయంలో ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగినట్లయితే మేషరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా దర్శనం చేసుకోవటం చాలా మంచిది. మేషరాశి వారికి చాలా ఆనందకరమైన విషయాలు చాలా చెప్పారు. తదుపరి వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? చాలా మంచి ప్రశ్న అండి. అసలు ఒక విషయం మనం తెలుసుకోవాలి. దేవగురువైన బృహస్పతి 2 రాశులు మారటం వల్ల ఏదో ఒక విధంగా 12 రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు ఆయన ప్రసాదిస్తారు. అదే క్రమంలో మనం చూసుకుంటూ వెళదాము. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ ఏడాది రాజయోగం సంపూర్ణంగా లభిస్తుంది. సంవత్సరం అంతా శని లాభస్థానంలో సంచరించడం అందుకు కారణం. రాహువు రాజ్యకేంద్రంలో ఉండటం కూడా కలిసొచ్చే అంశాలు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కేవలం కాలక్షేపం చేయకుండా, ఊహలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా కార్యాచరణపై దృష్టి పెట్టండి. దానికోసమై ప్రణాళికలను సిద్ధం చేయండి. డిసెంబర్ 7 నుంచి రాహు భాగ్యంలో కొలువు తీరడం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. అందులో శక్తి లభిస్తుంది. సంవత్సరం ఆరంభంలో గురువు ధనస్థానంలో ఉండటం చేత ఆర్థిక స్థితి అత్యుత్తమంగా ఉంటుంది. జూన్ నుండి గురువు 3వ రాశిలోకి మారుతారు. ఆ ప్రభావంతో ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అక్టోబర్ తర్వాత గురువు 4వ రాశిలోకి వెళతారు. దీంతో కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. డిసెంబర్ 7 నుండి కేతువు తృతీయంలో ఉండటం వల్ల సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు.
మంచి ఫలితాలు సాధించడానికి దేవగురువైన బృహస్పతి, రాహువు, శని యోగిస్తున్నారు. ఉత్తమమైన ఫలితాలు సాధించాలంటే శక్తి కొద్దీ అన్నదానం చేయండి, దుర్గామాతను స్మరించండి, ఈశ్వరుణ్ణి దర్శించండి. తదుపరి మిథున రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఏ దైవాన్ని వారు ప్రముఖంగా ఆరాధించాలి? మిథున రాశి వారికి చాలా చక్కగా ఉందండి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఇక్కడ ఆదాయం 5 దాటితే అది మంచి ఆదాయం. అంటే మనము అనుభవించడానికి, మనం ఉపయోగించుకోవడానికి, మనం ఆనందించడానికి ఆ ధనం సద్వినియోగం అవుతుంది. అప్పుడు ఏం సూచిస్తుంది? ఖర్చు ఎక్కువ సూచిస్తుంది. అది మంచికై జరిగే వ్యయము. ఆరంభం సాధారణంగానే ఉన్నప్పటికీ జూన్ నుండి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. జూన్ 2 వరకు గురువు జన్మరాశిలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆందోళనలు తలెత్తవచ్చు. ఆ తర్వాత గురువు ధనస్థానానికి మారడం చేత ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, పరిస్థితులన్నీ కొలిక్కి వస్తాయి. శని సంచారం కారణంగా వృత్తి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. భాగ్య రాహు యోగం వల్ల ఆధ్యాత్మికంగా కలిసి వస్తుంది. అదే రాహు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని తెలియని మానసిక ఒత్తిడులు ఏర్పడే అవకాశం కనపడుతోంది. డిసెంబర్ 7 నుండి కేతువు ద్వితీయ స్థానంలో ఉంటాడు. ఆ సమయంలో మితభాషణం మంచిది, వివాదాలకు దూరంగా ఉండటం. అక్టోబర్ తర్వాత గురువు 3వ రాశిలోకి వెళ్ళటం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శని అనుకూలత మిథున రాశి వారికి కొంతవరకు మేలు చేస్తుంది. జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో శుభాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి. మిథున రాశి వారు చేయవలసినటువంటి దేవతా స్తోత్రములు: శ్రీ మహావిష్ణువు, గణపతి, వీరిద్దరిని ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గురుగారు? కర్కాటక రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. 5 కంటే తక్కువ ఆదాయం ఉండి 5 కంటే ఎక్కువ వ్యయం ఉంటే మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఆ స్థితిగతులు రాకుండా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈ క్రమంలో రాజపూజ్యం బాగానే ఉంది. రాజపూజ్యం 4 ఉండి అవమానం 7 ఉంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే రాజపూజ్య సంఖ్య కంటే ద్విగుణీకృత సంఖ్య ఉండకూడదు. కర్కాటక రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. శని భాగ్యంలో సంచరించడం వల్ల పూర్తిగా అదృష్టం మీద ఆధారపడకపోవటం మంచిది. భాగ్యంలో శని చేతి తాక అదృష్టాన్ని తీసుకొచ్చి ఇదిగో అక్కడ పెట్టా తీసుకో అంటాడు ఆయన. కాబట్టి మనము మానవ ప్రయత్నంతో శ్రద్ధాభక్తులతో ముందుకు సాగాలి. కష్టాన్ని నమ్ముకుంటే నిరాశ ఉండదు. రాహు అష్టమంలో ఉండటం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా సకాలంలో శరీరానికి కావలసిన విశ్రాంతినివ్వాలి. రాహు సప్తమ సంచారంతో భాగస్వామ్య పరమైన ఇబ్బందులు, వ్యాపారంలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. జూన్ 2 నుంచి గురువు మీ జన్మరాశి అయిన కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉంటారు. ఈ సమయంలో ఆచితూచి అడుగు వేయటం మంచిది. దేవగురువైన బృహస్పతి అనుగ్రహం వల్ల ఆలోచనల్లో అంతర్గతంగా పరిణతి పెరుగుతుంది, జ్ఞానం వికసిస్తుంది, సత్ప్రవర్తన ఏర్పడుతుంది. మరింత శుభాలు సమకూరటానికి అక్టోబర్ 31 నుండి దేవగురువైన బృహస్పతి ధనస్థానానికి మారటంతో సంవత్సరంలో పడ్డ శ్రమంతా పోయి సంవత్సరాంతంలో కృషికి తగిన ప్రతిఫలంతో అలాగే ఆర్థిక ఫలితాలతో విజయాన్ని పొందుతారు. చేయవలసిన స్తోత్రాలు: గురుశ్లోక పఠనం, కర్కాటక రాశి వారు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, అలాగే శివపంచాక్షరి నామాన్ని స్మరించటం ఉత్తమం. గురువుగారు, తదుపరి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి నిజంగా చెప్తే చాలా బాగుంది. ఏ విధంగా అంటే ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఎంతమంది మనని పొగుడతారో అంతమంది మన మీద దృష్టి పెడతారు.
అవమానం అంటే ఏం కాదు, దిష్టి కొట్టడం. మనం పైకి వస్తుంటే వాళ్ళు అయ్యో వీడు పైకి వస్తున్నాడే అనుకోవటమే అవమానం. ప్రత్యేకంగా అవమానం అవసరంలే. ఆదాయం 5, ఖర్చు 5, రాకడ ఎంత ఉందో పోకడ అంతే ఉంది, సమస్య లేదు. ఈ సంవత్సరం ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఈ ఏడాదంతా అష్టమ శని ప్రభావంతో పనుల్లో జాప్యం ఉంటుంది. జూన్ 2 వరకు గురువు లాభస్థానంలో ఉండటం చేత మీకు ఎంతగానో అనుకూలిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో దైవ బలం సదా దగ్గరుండి పని చేయిస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది. సమిష్టి నిర్ణయాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సహాయం అందుతుంది. జూన్ నుంచి గురువు ద్వాదశ సంచారం వల్ల, రాహు సప్తమ సంచారం వల్ల దగ్గర వారితో అలాగే భాగస్వాములతో వైవాహిక పరంగా కొంత తడబాటు ఉండటానికి అవకాశం ఉంది. రాహు షష్ఠ సంచారం డిసెంబర్ తర్వాత కలుగుతుంది కాబట్టి శత్రువులపైన సులభంగా విజయాలు సాధిస్తారు. పోయినవి తిరిగి లభిస్తాయి. మంచి ఫలితాలు సాధిస్తారు. సింహరాశి వారు శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవటం, ఈ గ్రహదోషం అంతా పోవాలి అంటే హనుమంతుణ్ణి స్మరించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురువుగారు? ఆదాయం 8, కన్యారాశి వారికి వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. చాలా బాగుంది. అవమానాలు ఎప్పుడైతే 4 కంటే తక్కువ సంఖ్యలో ఉంటాయో అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. మన పని మనం చక్కగా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఎవరి వల్ల మనకి ఇబ్బంది ఉండదు, మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఈ ఏడాది విజయవంతంగా కొనసాగుతుంది. రాహు షష్ఠంలో ఉండటం చేత కొత్తగా బలం వస్తుంది. మానసికంగా అనేక పనులు చేయగలుగుతారు. శత్రువులపైన విజయం సాధిస్తారు. కోర్టు వ్యాజ్యాలు, రుణ బాధల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. జీవితాశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. రాహువు డిసెంబర్ నుండి పంచమంలో ఉన్న కారణం చేత పిల్లల మంచి చెడుల విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురువు లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటారు. దీనివల్ల ఈ సమయంలో ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. ధనయోగం, పదోన్నతులు ఇవన్నీ వరిస్తాయి. అక్టోబర్ తర్వాత గురువు 12వ రాశిలోకి మారటం వల్ల శుభకార్యాలు చేపట్టే అవకాశం కలుగుతుంది. కేతువు డిసెంబర్ వరకు ద్వాదశంలో ఉంటూ మానసిక చైతన్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు. ప్రతిదాన్ని లోతుగా చూచే పని ఉంటుంది, అంత లోతుగా చూడొద్దు. ఆ సమయంలో మనోబలంతో ఉత్సాహంగా ఆలోచిస్తూ కుటుంబ సభ్యుల సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగండి. కన్యారాశి వారు మహాగణపతి ఆరాధన, రుద్రాభిషేకం చేస్తే మేలు జరుగుతుంది. గురువుగారు, ఈ సంవత్సరం తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ రాశి ఫలితాలను తెలియజేస్తారా? ఏమీ ఇబ్బంది లేదండి. ప్రధానంగా రాజపూజ్యం వారు అవమానం 3. రాజపూజ్యం ఎక్కువ ఉంది. ఏది ఎక్కువ ఉందో దాని ముందు చదువుకోవాలి. తక్కువ ఉన్న దాన్ని రోజు గుర్తు చేసుకోకూడదు. ఎందులో మనకి ఎక్కువగా ఉన్నది రాజపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 14. అంటే మనం మొహమాటానికి పోయి మనం ఎక్కువగా ధనాన్ని మనం ఖర్చు చేయడం కానీ, ఖర్చు చేసేందుకు వీలుగా ఎదుటి వారికి ఇవ్వటం కానీ జరుగుతుంది. అలా లేకుండా చూసుకోవాలి. మొహమాటం తగ్గించుకుంటే అన్నీ సరిపోతాయి. పనులు వాయిదా వేయకుండా ముందుకెళ్ళాలి. ఈ ఏడాది మీ జీవితంలో అనేక విజయాలను సూచిస్తుంది. ఎందుకు? శని షష్ఠోపజయగతుడై ఉన్నాడు. 6వ రాశిలో శని సంచరించడం వల్ల నిర్ణయాలకు తిరుగుండదు. రాజయోగం సూచితం. జూన్ 2 వరకు గురువు భాగ్యస్థానంలో ఉండటం చేత తలపెట్టిన పనుల్లో విజయం పూర్తిగా ఉంటుంది. విదేశీ యానానికి, ఉన్నత విద్యలకు తగిన సమయం. జూన్ నుంచి గురువు 10వ గృహానికి అంటే 10వ ఇంటికి మారటం వల్ల వృత్తిపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో స్థిరత్వంగా ఉండేట్టుగా పనిచేయాలి. చంచలత్వం లేకుండా దృష్టి నిలపాలి. ఈ దశలో ఏకాగ్రత చాలా అవసరం. బృహస్పతి దశమంలోకి మారటం వల్ల ఏకాగ్రతగా పనిచేయాలి.
కేతువు లాభస్థానంలో ఉండటంతో ఆధ్యాత్మిక ప్రయోజనాలు సమకూరుతాయి. రాహు పంచమ స్థానంలో ఉన్న కారణంగా పిల్లల వికాసం మీద దృష్టి నిలపాలి, కానీ లోతుగా వాళ్ళని భయపెట్టేట్టుగా చూడరాదు. అక్టోబర్ తర్వాత గురువు లాభస్థానానికి చేరుకుంటారు. గురువు లాభస్థానంలో ఉండే లాభ సర్వవిధై, సర్వ విధములైన లాభాలని తులారాశి వారు సొంతం చేసుకుంటారు. గురుచరిత్ర పారాయణ, ఎందుకంటే దశమంలో బృహస్పతి ఉన్నారు కాబట్టి. ఉద్యోగపరంగా కూడా దేవగురువైన బృహస్పతి దశమంలో అంత ప్రమాదం కాదు, మనం కొంచెం అశ్రద్ధ వహిస్తామేమో. దశమంలో బృహస్పతి అంత ప్రమాదం కాదు, వ్యయభారం పెరుగుతోంది కాబట్టి పనిలో భారాన్ని ఎక్కువగా మోస్తామేమో అనే ఆలోచన ఉంటుంది కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయ ఆరాధన శుభదాయకాన్ని ప్రసాదిస్తుంది. తదుపరి వృశ్చిక రాశికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురువు? చాలా బాగున్నాయండి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే ఆదాయం 11, వ్యయం 5. బాగా డబ్బు దాచుకోవచ్చు. డబ్బు అనగా కేవలం మనం ఉపయోగించేటటువంటి నాణెములే కాదండి, నోట్లే కాదు, స్థిరాస్తులు, బంగారం, శ్రేయస్సు. అన్నిటికంటే గొప్పధనం ఏంటి? శ్రేయస్సు. అది ఎప్పటికీ పోదు అనమాట. శ్రేయప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది ఆదాయం పెరిగితే. ఖర్చు తక్కువగా ఉంది, ఖర్చు చేయాలన్నా ఖర్చు కాదు, అంతే. రాజపూజ్యం 2 అవమానం 6 తెలిసిందేగా. మనకు డబ్బు పెరిగింది అంటే ఈ రాజపూజ్యం తగ్గుతుంది, అవమానం పెరుగుతుంది. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ దైవ బలం మిమ్మల్ని సదా కాపాడుతుంది. జూన్ 2 వరకు గురువు అష్టమంలో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ జూన్ 2 నుండి భాగ్యస్థానానికి గురువు రావటం వల్ల, ఉచ్చస్థితిలో ఉండటం వల్ల, పుష్కర కాలానికి ఒకసారి మొదలయ్యే ఉచ్చు కూడా తోడవటం వల్ల అద్భుతమైన శుభం జరుగుతుంది. శని పంచమంలో, రాహు చతుర్థంలో ఉండటం వల్ల గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవగురువైన బృహస్పతి సర్వశ్రేయోదాయకమైన భవిష్యత్తుని ప్రసాదిస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెట్టాలి. రాహు తృతీయ స్థానంలో ఉండటం కలిసి వచ్చే విషయం. కేతువు రాజ్య కేంద్రంలో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో నిబద్ధత పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది, కీర్తి వస్తుంది, సంతృప్తి లభిస్తుంది. గుర్తింపులో ఆలస్యం కావచ్చుగాక, కానీ నిదానంగానైనా సరే మనకి సంతృప్తి వస్తుంది. భాగ్య బృహస్పతి యోగం ఉత్తరార్ధంలో విద్యాపరమైన సర్వశ్రేయోదాయకమైన భవిష్యత్తు వృశ్చిక రాశి వారి పరం కాబోతోంది. వృశ్చిక రాశి వారు శివారాధనతో పాటు రాహుధ్యానం చేయటం శుభకరం. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి గురుగారు? ప్రధానంగా ధనుస్సు రాశి వారికి విద్యుంధనురితి ధను విద్యుంధనుః పర్దినో అనే వేదం చెబుతోంది. ధను ఆదాయం 14, వ్యయం 11. అత్యధికమైన సంఖ్యలో ఆదాయం ఉండి ఆ ఆదాయానికి అత్యధిక సంఖ్యకు దగ్గరగా వ్యయం ఉంటే బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని, భోగాన్ని, మహత్తరమైన ప్రఖ్యాతిని పొందుతారు. అందుకు అవసరమైనటువంటి పెద్ద పెద్ద గృహ నిర్మాణాలు, పెద్ద పెద్ద ఆస్తుల్ని కొనుక్కోవడం, పెద్ద పెద్ద వాహనాలు, చతుశ్చక్ర వాహనాలు, ఈ విధమైనటువంటి భోగభాగ్యములు మనకి ధనుస్సు రాశి వారికి సూచితమవుతున్నాయి. ఆదాయ వ్యయ రూపంలో రాజపూజ్యం 5, అవమానం 6. దగ్గరగా ఉండే సమస్య లేదు. ఒకటి అటైనా ఇటైనా సర్దుకోవచ్చు. అన్ని విధాల అనుకూలమైన సంవత్సరం. గురుబలం వల్ల ఈ ఏడాది ప్రారంభం చివరి భాగాల్లో మరింత మేలు జరుగుతుంది. శని చతుర్థంలో ఉండటం వల్ల అర్ధాష్టమ శని కొంతవరకు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా దేవగురువైన బృహస్పతి రక్షిస్తూ ఉంటారు. పని ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతత లోపించే ప్రమాదం లేకపోలేదు కాబట్టి మానసిక ప్రశాంతతకై కూడా కొంత ఆలోచన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని విడిచిపెట్టకూడదు. వాహన వేగాన్ని నియంత్రించుకోవాలి. అయితే రాహువు తృతీయంలో పరాక్రమ స్థానంలో ఉండటం కలిసొచ్చే విషయం. అదే రాహువు వాక్స్థానంలోకి మారినప్పుడు ప్రశాంతంగా సంభాషించడం అవసరం.
శక్తికి మించిన వాగ్దానాలు చేయటం, మొహమాటానికి పోయి ఇస్తానని చెప్పి నేను అనటం, ఇలాంటివి చేయొద్దు. శక్తి మేరకే సహాయం చేయండి. జూను 2 వరకు దేవగురువైన బృహస్పతి సప్తమంలో ఉండటం వల్ల సమస్త శుభాలు సమకూరుతాయి. వివాహాది ప్రయత్నాలు జరుగుతాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థులకు విద్య పురోగతిని ప్రసాదిస్తుంది. గురుబలం అదృష్టాన్ని ఇస్తుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. జూన్ నుంచి గురువు 8వ ఇంటికి మారటం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. అక్టోబర్ 31 తర్వాత దేవగురువైన బృహస్పతి భాగ్యరాశి ప్రవేశం చేయటం వల్ల పరిస్థితులన్నీ మెరుగవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది. ఆధ్యాత్మిక దైవ బలం పెరుగుతుంది. ధనుస్సు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రము, శని స్తోత్రము చదువుకోవటం సర్వశ్రేయోదాయకం. ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గురుగారు? మకర రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. స్వపర భేదంతో తనవారెవరు, పరాయి వారెవరు, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏం చెప్పచ్చు, ఏం చెప్పకూడదు, ఏ వాగ్దానం చేయాలి, ఇటువంటి విషయాల్లో శ్రద్ధ పెంచాలి. ప్రధానంగా ఆదాయం 2, ఖర్చు 8, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మనం ఇందాక చెప్పుకున్నాం, రాజపూజ్య అవమానాల్లో అసలు లేనట్టే. 3 గంటే తక్కువ ఉంటే అసలు దాన్ని మనం మనసుకు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇవి సిద్ధాంతంలో రహస్యాలు. ఈ ఏడాది శని తృతీయంలో సంచరించడం వల్ల మేలైన మలుపులు ఉంటాయి. జీవితాన్ని మార్చే మలుపు ఒకటి ఉంటుంది. అది అనుకూలంగా మారాలన్నా ప్రతికూలంగా మారాలన్నా మనం చేసే ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచికై ప్రయత్నం చేయండి. గతంలోని కష్టాలకు ముగింపు దొరుకుతుంది. ఇతరుల సహకారాలు లభిస్తాయి. జూన్ నుండి అక్టోబర్ 31 వరకు గురువు సప్తమంలో ఉచ్చస్థితిలో సంచరించడం వల్ల అనేక శుభాలు జరుగుతాయి. ప్రతి విషయంలోనూ మేలు జరుగుతుంది. వివాహానికి, దాంపత్య బంధానికి అత్యంత అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలం. ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు గురుబలం సంపూర్ణంగా సమకూరుతుంది. అలాగే అందరికీ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. రాహు వాక్స్థానంలో సంచరించడం వల్ల ఏం మాట్లాడుతున్నామో మాట పైన నియంత్రణ, దృష్టి అవసరం. జిహ్వా మే మధుమత్తమ అంటుంది వేదం. ప్రతి మాట నీదై ఉండాలి, నీకు తెలిసి ఉండాలి. అలా లేకుండా ఏదో మనం యథాలాపంగా మాట్లాడితే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో దృష్టి పెట్టండి. ఆచితూచి మాట్లాడండి. ఒత్తిడిని అధిగమించండి. శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతినకుండా శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము ఉండేట్టుగా చూసుకోవాలి. కేతువు సప్తమంలో ఉన్నప్పుడు దంపతుల మధ్య ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. జూన్ వరకు గురువు షష్ఠస్థానంలో ఉన్నందున ముందు జాగ్రత్తగా పొదుపు చేయటం మంచిది. మొత్తం మీద దేవతా ఆరాధన వల్ల మకర రాశి వారికి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. షష్ఠోపచయగతుడైనటువంటి కేతువు డిసెంబర్ వరకు మేలు చేస్తారు, సత్ఫలితాలని ప్రసాదిస్తారు. దుర్గా స్తోత్రము, మహాగణపతి ఆరాధన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం వల్ల మకర రాశి వారికి సమస్త శుభాలు ఈ పరాభవలో సమకూరుగాక. తదుపరి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు తెలియజేస్తారా గురుగారు? కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. రాజపూజ్యం పెరిగిందంటే మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యం, ఉత్సాహం, సాహసం, బుద్ధి, శక్తి, పరాక్రమము ఇవన్నీ కూడా మన వెంటే ఉంటాయి. అన్నీ అదుపులో ఉంటాయి. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు సానుకూల ఫలితాలనే అందిస్తుంది. పరాభవలోని రాశి ఫలం, సంవత్సర ఫలం. ఏలనాటి శని 2వ దశలో ఉండటం అనేది శారీరక మానసిక ఒత్తిడికి కారణమని గమనించండి. ఒత్తిడిని జయించే విధంగా సకాలంలో కర్తవ్య నిష్ఠతో పనిచేయండి. జూన్ 2 వరకు పంచమ బృహస్పతి శుభప్రదమైన ఫలితాలను ఇస్తారు. పుష్కలమైన అదృష్టయోగం ఉన్నది. దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది.
అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు మరింత ఏకాగ్రతతో సాధన చేయాలి. జూన్ తర్వాత అదే బృహస్పతి ఉచ్చులోకి షష్ఠ స్థానంలోకి వెళ్ళటం వల్ల రుణ సమస్యలకి ఆస్కారం ఉంటుంది. శత్రు రోగ రుణాలు, శత్రువుల విషయంలో, ఆరోగ్యపరంగా, రుణ సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మరొక మాట ఉంది, జాగ్రత్తగా ఉంటే శుభగ్రహం షష్ఠ స్థానంలో ఉంటే అప్పులు తీరుతాయి అని కూడా ఉంది. అది కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నది. కాబట్టి మంచి కోసమే చేసిన అప్పులు తీరుతాయి. మనం ఏదో ఇబ్బందుల కోసమే చేసినటువంటి అప్పులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని ద్వితీయంలో ఉండటం వల్ల డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఊహించని కొన్ని సమస్యలు చివరి భాగంలో మనకు ఎదురవుతాయి. అది మంచో తెలియదు, చెడో తెలియదు. ఆచితూచి వ్యవహరిస్తే శని వెళుతూ వెళుతూ మేలు చేస్తారు. అది కాక మకర కుంభరాశుల వారికి నాయక సూర్యనందన, ఆయనే శని భగవానుడి అధిపతి కాబట్టి అంత సమస్యని ఇవ్వడు ఆయన. కొద్దిగా మనం మెలకుగా ఉంటే చాలు. అక్టోబర్ తర్వాత దేవగురువైన బృహస్పతి సప్తమ స్థానంలోకి ప్రవేశించడం ద్వారా ఇప్పటి వరకు చెప్పుకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకడమే కాకుండా ఊరట కలుగుతుంది, జీవితం పైన ఆశ పుడుతుంది, నేను సాధించగలను అనేటటువంటి సంతృప్తి కూడా ఏర్పడే భవిష్యత్తు కనపడుతుంది. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం, నిత్యము రామనామాన్ని చదువుకోవడం ద్వారా కుంభరాశి వారికి రామానుగ్రహ సిద్ధి కలుగుతుంది. ద్వాదశ రాశులలో చివరిది మీనరాశి. ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుగారు? ముగింపు చాలా అద్భుతంగా ఉందండి. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. చాలా ఉత్తమంగా ఉంది. ఈ సంవత్సరం ఆదాయంతో పాటు ఖర్చులు అధికంగానే ఉన్నప్పటికీ కూడా ఆదాయం అత్యధిక సంఖ్యలో ఉండటం అనేది విశేషమైన యోగం. డబ్బును ఖర్చు చేస్తేనే గృహాలు, స్వర్ణాభరణాలు, వాహనాలు, పరువు, ప్రతిష్ట, వీటన్నిటినీ కాపాడుకోవడానికి అవసరమైన దైవశక్తి, ఇవన్నీ ఆర్థిక వినియోగం ద్వారానే ఏర్పడతాయి. కాబట్టి అది కూడా ఇక్కడ ఉన్నది. సంపాదించడమే కాకుండా ఆ యోగ్యతని పొందే సౌభాగ్యము, సుఖము ఇది కూడా కనపడుతోంది. జన్మశని యోగం ఉన్నది కాబట్టి ఆరోగ్యంపై దృష్టి నిలపాలి, పనులు వాయిదా వేయవద్దు. జన్మశని ప్రభావం జాడ్యాన్ని ఇస్తుంది. రేపు చేద్దాంలే, ఇప్పుడు కొంచెం చేసి ఇప్పుడు వచ్చింది కదా, మిగతాది రేపు చేద్దాంలే. ఎప్పటి పనులు అప్పుడే సకాలంలో చేయటం మంచిది. సకల జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వాదశ రాహు ప్రభావము నిద్రలేనితనాన్ని, ప్రయాస, ఊరికే అనవసరమైనటువంటి కాల యాపన, వృధా వ్యయాలు, ప్రయాణాలు ఇటువంటివన్నీ తప్పకపోవచ్చు. కాబట్టి తప్పించుకోవడానికి మనం జాతగా ఈ గోచార ఫలితాలు సంవత్సర ఆరంభంలో ఎందుకు తెలుసుకుంటాము అంటే సరి చేసుకోవడానికి. ఎలా ఉన్నది, ఎలా సర్దుకోవాలి, ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 2 నుండి పంచమ బృహస్పతి అక్టోబర్ 31 వరకు బాగున్నారు కాబట్టి ఆర్థికంగా కలిసి వస్తుంది, మంచి వెసులుబాటు ఉంటుంది. అలాగే తదుపరి దశలో లాభస్థానంలో రాహువు సంచారం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తారు. సంవత్సరం చివరి భాగంలో షష్ఠ స్థానంలో దేవగురువైన బృహస్పతి ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఖర్చుల విషయంలో కుటుంబ నియంత్రణ, కుటుంబ పాలన, పోషణ ఇత్యాది విషయాలలో శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగండి. దక్షిణామూర్తి స్తోత్రము, గురుగ్రహ శ్లోకము, శ్రీమన్నారాయణమూర్తి ఆలయ సందర్శనము మీనరాశి వారికి ఎంతగానో మేలు చేస్తాయి. చాలా సంతోషం గురువుగారు. ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం గావించారు. మా ప్రేక్షకులందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొక్కమారు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు అలాగే భక్తి టీవీ ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టాలోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మా ధర్మం పరమం వదంతి
ధర్మ ఇది ధర్మేణ సర్వమిదం పరిగృహీతం ధర్మాన్నాతి దుష్కరం తస్మా ధర్మే రమంతే శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. ఈ పరాభవనామ సంవత్సరాన అంతా మంచి జరగాలని, ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో వెల్లివిరియాలని కోరుకుంటూ భగవంతుడికి మహామంగళహారతి సమర్పించుకుందాం. మహామంగళహారతి. ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణం దధాతి మధవ్యోసానేతే ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవైజమాన ఆయుస్తేజో దధాతి సమ్రాజం చ విరాజం చ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయామాస గోత్రజామసే మానో హిగుంసేజ్జాతరే దోగామశ్వం పురుషం జగతో అభిభ్రదగ్నాగహి శ్రియామా పరిపాతయా. నిత్యశ్రేరస్తో నిత్యసన్మంగళాని భవంతో సతతం శ్రేరస్తో సమస్త సన్మంగళాని భవంతో. ఆనంద దివ్యకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జగదంబా విశ్వపాలిని మాతాకి జై. ఓం ధాతాధాతృణాం భువనస్య యస్పతిర్దేవకో సవితారమభిమాతిషాహం ఇమం యజ్ఞమశ్వినోభా బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్ధాత్ ఉర్వ్యచానో మహిషः శర్మ యగుం సదస్మిన్ హవే పురోహోతః పురుక్షో సనః ప్రజాయై హర్యశ్వనుడయేంద్రమానో రీరిషో మాపరాదాః ఏనః సపత్నా అపదే భవంతింద్రాగ్నిభ్యావమవబాధామహేతాన్ వసవో రుద్రా ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రం జయత్తారమధిరాజమక్రన్. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి.